రైట్. వరంగల్ మహానగరంలో ఒక ఐకాన్ గోపాలస్వామి గుడి. ట్రై సిటీలో ఏ మూలన ఉన్నటువంటి ప్రజలను అడిగినా కూడా గోపాలస్వామి గుడి ఎక్కడ ఉంటుందంటే ఖచ్చితంగా చెప్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గోపాలస్వామి గుడి తెలియని ప్రజలు ఉండరు. దాదాపుగా వందలాది మంది ప్రజలు, భక్తులు వేణుగోపాలస్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పుర వీధులన్నీ కూడా వేణుగోపాలస్వామి యొక్క రథయాత్రను కొనసాగిస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి, అదేవిధంగా పూజారులతోటి పొడిమి టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, నిజంగా కూడా అంటే వేణుగోపాలస్వామి గుడి కంటే గోపాలస్వామి గుడి వరంగల్ నగరానికి ఒక అడ్డా, ఒక ఐకాన్. ఇలాంటి గుడి, ఇలాంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఒక ప్రాచీన దేవాలయానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? వరంగల్లో అతి ప్రాముఖ్యతమైనది, అతి ప్రాచీనమైన దేవాలయం గోపాలస్వామి గుడి. ఈ గోపాలస్వామి గుడి బస్సు స్టాప్ కూడా, ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా మరి ఎన్నో రోజుల నుంచి, మా చిన్నతనం నుంచే ఆర్టీసీ బస్సు గోపాలస్వామి బస్ స్టాప్ అనే పేరుంది. ఈ గోపాలస్వామి దేవస్థానం అంటే సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానం. వరంగల్లో ఎంతోమందికి సంతానం కాని వాళ్ళు ఈ యొక్క దేవాలయంలో వచ్చి దర్శించుకొని వారు ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది. అలాగే పిల్లలకు కూడా 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాల్లో పిల్లలకి కూడా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శిస్తే, మరి ఇక్కడ తాయెత్తు కట్టిస్తే కూడా ఆ పిల్లలకి మరి చాలా వరకు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ పెరిగినా కానీ మరి రోజుకు బుధవారం, ఆదివారం, గురువారం 200 మంది చొప్పున వచ్చి ఈ గుళ్ళో తీసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాంటి దేవస్థానంలో ఈ మా యొక్క కమిటీ ఏర్పడి 9 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ప్రతి సంవత్సరానికి 1 సంవత్సరం వినూత్నంగా మరి ఈసారి కూడా 500 మంది భక్తుల మీద పైననే ఈ రథోత్సవం జరుగుతుంది. శ్రీచక్ర స్నానము, పుష్పయాగము, అలాగే అన్ని రకరకాలమైన కార్యక్రమాలతో మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. గత 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ దేవస్థానానికి నేను బ్రహ్మోత్సవ కమిటీకి నా పేరు ఇరుకుల రమేష్, ప్రెసిడెంట్. నేను వెంకటకృష్ణ సెక్రటరీ, ట్రెజరర్ పబ్బా విశ్వప్రసాద్, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్, అలాగే సహాయక కోశాధికారి కూడా బెజగం రజనీకాంత్, అలాగే కమిటీ సభ్యులు, ముఖ్యులు చాలామంది ఉన్నారు. అందరు పేరు చెప్పుకుంటూ పోతే బెజగం రజనీకాంత్. ఈ యొక్క కార్యక్రమ దిగ్విజయం జరగడానికి కారణం ఏంటంటే నాతో పాటు, మా కమిటీతో పాటు ఒక 20 మంది 2 నెల పైన మేము హారనిశలు కృషి చేస్తే ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు కూడా మా మట్టెవాడ ప్రాంత ప్రజలు, వరంగల్లోని ప్రజలందరూ సహకరించి ఇంత కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క దేవాలయానికి సంతానం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ ప్రత్యేకత ఉంది. అలాగే ఈ దేవాలయానికి పాలక మండలి కూడా ఉంది. దేవాదాయ ధర్మ శాఖ తరఫున, ఎండోమెంట్ తరఫున కమిటీ కూడా ఉంది. ఆ కమిటీకి అధ్యక్షుడు నేను, కాసుల సురేష్ అన్న. అలాగే చెప్పండి, మీరు చెప్పండి, అంటే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి విషయంలో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ నెల 13వ తేదీ నుండి 18వ తారీఖు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఇది 9వ సంవత్సరము బ్రహ్మోత్సవాలు చేయబట్టి. ఫస్ట్ స్టార్ట్ అయింది మాది ఒకటి కార్పొరేషన్ ఉంది, శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత పర్పస్ సంఘం, ఎంజీ రోడ్. వారు అర్చకులు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే, మేము చేసే కార్యక్రమాలను చూసి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఒక కమిటీగా ఏర్పడి బ్రహ్మోత్సవాలను స్టార్ట్ చేసినాము. మా కమిటీ ఏది కార్పొరేషన్ కమిటీ మొత్తం దీనికి బ్రహ్మోత్సవ కమిటీ టెంపుల్కి 9 సంవత్సరాల నుండి అందరం కలిసికట్టుగా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఓకే, చెప్పండి సార్, అంటే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అంటే రోజు దాదాపు వందలాది మంది భక్తులు గోపాలస్వామి గుడికి వచ్చి తమ భక్తి శ్రద్ధలను చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల వల్ల మీరు ఏమనుకుంటున్నారు? ఈ బ్రహ్మోత్సవాలు చేయడం వల్ల అసలు యాక్చువల్లీ ఇది వచ్చేసి కాకతీయుల కాలం నాటి గుడి అండి. మేము మొదలు పెట్టకముందు ఈ చేసినప్పటి నుంచి మాది ఒకప్పుడు మాది తాయెత్తుల గుడి అనే పేరు ఉండేది. గోపాలస్వామి గుడి అంటే తాయెత్తుల గుడి అనేది. కానీ గత 9 సంవత్సరాల నుంచి మేము చేసే ఈ బ్రహ్మోత్సవాల కారణాన అంగరంగ వైభవంగా ప్రజలందరికీ, వరంగల్ ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే పూజల గుడి, తాయెత్తుల గుడి కాదు, పూజల గుడి అని తెలిసింది. ఇట్టి బ్రహ్మోత్సవాలను మేము దేదీప్యమానంగా, అంగరంగ వైభవంగా ప్రజలందరికీ చలవ పందిర్లేసి, చల్లటి వాటర్ అందించి, అన్నదానం ప్రవేశపెట్టి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. దీనికి మా ఆర్యవైశ్య పరపతి సంఘం కమిటీ దోహదపడింది. దాని తర్వాత వరంగల్ పుర ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఇట్టి బ్రహ్మోత్సవాలు చేయడానికి సహకరిస్తున్నారు. వారందరి సహకారంతో
వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ బ్రహ్మోత్సవాలతో మా శ్రీకృష్ణుని వెలుగు ఉడిపి శ్రీకృష్ణుని కంటే దేదీప్యమానంగా వెలుగుతుంది. మాకు ఇది చాలా సంతోషం. ఓకే, చెప్పండి సార్. అంటే 9 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ కాకతీయుల కాలం నాటి దేవాలయంగా చెప్తున్నారు, ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అంతకుముందు దీనికి తాయెత్తుల దేవస్థానం అటువంటి పేరుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా భక్తులు వస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే ఇదంతా నిజమేనదే, భక్తులందరికీ తెలిసిన విషయమే. మేము గత 9 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో చలో పందిర్లు, చల్లటి మంచినీరు, వచ్చిన ప్రతి భక్తునికి వసతి, ప్రతిరోజు ప్రసాదాలు, కొంతమందికి అన్నదానము, మరియు నిన్నటి రోజు ఒక అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు దీనికి ప్రజల స్పందన చాలా వచ్చింది. దీని ముఖ్యంగా మా దేవాలయం యొక్క ప్రతిష్ట ఏంటంటే సంతాన వేణుగోపాల స్వామి అనే పేరుంది. దీనిలో ధ్వజస్తంభం రోజు గరుడ ముద్ర తీసుకున్న వారికి 100% సంతానం కలిగింది. అది వాస్తవం. అది దీనివల్ల మేము చేసే 9 సంవత్సరాల్లో కూడా ప్రతి భక్తుల్లో భక్తి పెరిగింది. ప్రతి నిత్యం కూడా రావడము, పూజారులను కన్సల్ట్ కావడం, పూజారులు వారికి ఆశీర్వాదం చేయడము. ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో మొన్న ధ్వజస్తంభం రోజు మాకు గరుడముద్ర కావాలని గొడవ చేశారు. చాలామందికి ఇవ్వడం జరిగింది. కానీ అది ఎంతమందికి ఇచ్చేంత వీలు కాదు, కొన్ని వరకే చేయాల్సి వస్తుంది. కాబట్టి కాంపిటీషన్గా నాకు ముందు వచ్చారు, వారందరికీ అందజేయడం జరిగింది. వారందరికీ వచ్చే సంవత్సరం సంతానం కావాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తున్నాము. కళ్యాణం రోజు కూడా కళ్యాణమాలు వేసుకున్న వారికి 100% తప్పకుండా కళ్యాణం జరిగినాయి. ఇది వాస్తవంగా జరిగిన విషయాలు. మేము 9 ఏళ్ళ నుంచి మేము అనుభవిస్తున్నాము. ఈసారి కూడా చాలామంది ఊరికొచ్చారు మాకు ఆ మాల కావాలని. వారందరికీ కూడా కళ్యాణం జరగాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. నేను ట్రెజరర్ పబ్బా విశ్వప్రసాద్ నా పేరు. నమస్కారం, ధన్యవాదాలు. చెప్పండి. నవీన్ మాజీ కార్పొరేటర్, చెప్పండి. గత 9 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మనకు కోరిన కోరికలు అంటే పిల్లలు సంతానం లేని వారికి సంతానం భాగ్యం కలుగుతుంది. అలాగే పెళ్లి కాని వారికి కూడా పెళ్లి స్వామివారి కళ్యాణం దండ వేసినచో వారికి సంవత్సరం లోపే పెళ్లి జరుగుతుంది. చాలా మహిమగల దేవుడు వేణుగోపాల స్వామి. అట్లాంటి స్వామివారికి మేము సేవ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చెప్పండి. ఇందులో మహిళలు కూడా చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు, కోలాట ప్రదర్శనలు చేస్తున్నారు. మనం ఒకసారి మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. మా గోపాలస్వామి గుడిలో ఈ బ్రహ్మోత్సవాలు 9 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా, ఇంకా ఎక్కువ చాలా బాగా జరుగుతున్నాయి. దానికి కారణం మా వాడలో ఉన్నటువంటి కార్పొరేటర్ శిరీష్ గారు, కొండా సురేఖ గారు, వాళ్ళ సహాయ సహకారాలతోని మా గుడి చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. వాళ్ళు వాగ్దానం కూడా చేసిండ్రు. వాళ్ళ వాగ్దానం ప్రకారం వచ్చే సంవత్సరం ఇంకా మాకు ఒక కళ్యాణ మంటపమును కట్టించి ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు ఇంకా ఆనందదాయకంగా సాగాలని, వాళ్ళ వల్ల మేము డబ్బు మా దగ్గర అంత సరిపోయేంత లేక పందిర్ల కింద మేము 5 రోజులు 6 రోజులు చేసుకుంటున్నాం ఉత్సవాన్ని. ఈ ఎండకు కొంచెం భక్తులు ఇబ్బంది పడుతున్నారు వచ్చేవాళ్ళు. కాబట్టి మేడం సహకారంతో, కార్పొరేటర్ సహకారంతో ముందుండి మా గుడిని డెవలప్ చేసి మాకు వచ్చే బ్రహ్మోత్సవాల లోపు మాకు కళ్యాణ మంట నిర్మాణానికి వాళ్ళు సహాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పటికీ వాళ్ళ వాగ్దానం కట్టించి ఆనందదాయకంగా కృష్ణయ్య బ్రహ్మోత్సవాలు వచ్చేసారి చేసుకుంటారని ఆశిస్తున్నాను. వారికి నా నమస్కారం. మనకు పూజారి గారు కూడా అయ్యగారు మాట్లాడతారు. అసలు ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి పద్ధతులు ఏంటి, ఒకసారి చెప్పండి. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము. ఈ వేణుగోపాల స్వామి దేవాలయం అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి సంతాన వేణుగోపాల స్వామి అని పేరు. ఈ పాల్గొన మాసం లోపట బహుళ ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ కళ్యాణోత్సవం లోపట గరుడ ప్రసాదం తీసుకున్నటువంటి వారికి సంతానం కలుగుతుందని మా తాతల నాటి నుంచి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే భక్తులు ఆ గరుడ ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్లకు సంతానం కలుగుతుందని చాలాసార్లు రుజువైంది కూడా. కాబట్టి ఈ కళ్యాణోత్సవాన్ని ఈ మన బ్రహ్మోత్సవ కమిటీ వారు, పాలక మండలి వాళ్ళు, తర్వాత మహిళా మండలి వాళ్ళు, తర్వాత అందరు భగవద్భక్తులంతా కలిసి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ స్వామివారిని సేవించుకునేటువంటి అవకాశం ఈ 6 రోజులు వాళ్ళు ఇక్కడే ఉండి వ్యయ ప్రాశస్తులకు ఓర్చి ఇక్కడే సంతోషంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. అంటే
వరంగల్ మహానగరం దాదాపు శైవ క్షేత్రాలకు అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు దేవాలయాలకు నిలమైనటువంటి ఈ వరంగల్ మహానగరంలో ఏదైతే గోపాలస్వామి గుడి ఉందో ఒకప్పుడు తాయెత్తుల గుడిగా పేరుంది, అది ఇప్పుడు ఒక స్వామి దేవస్థానంగా వేణుగోపాల స్వామి గుడిని ప్రాచుర్యం పొందడానికి 9 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలు జరపడమే ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మట్టవాడ, కొత్తవాడ ఇవన్నీ ఒక ప్రాచీనమైనటువంటి ప్రాంతాలు. ఈ కొత్తవాడ కూడా మనకు కొత్తవాడ ప్రాంతంలో ఉన్నాం. ఇది ఢిల్లీ కోటకు తివాచీలు అందించినటువంటి ప్రాంతం, అగ్గిపెట్టెలో చీరను అందించినటువంటి ప్రాంతం. అదేవిధంగా మట్టవాడ శివారు అనేటువంటిది కూడా అత్యంత కాకతీయుల ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వెలిసినటువంటి ఈ దేవస్థానం బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం, దీనికి అత్యధిక మంది భక్తులు అటు కోలాటము నృత్యాలతోటి ఆ యొక్క వేణుగోపాల స్వామి యొక్క రథచక్రాలను సాగించడం పుడమి టీవీ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం.